సో సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీకు ఒక వైర్ కనపడుతుందా? నెక్స్ట్ ఒక సిజర్, ఈ ఇయర్ ఫోన్స్దే ఇంకోటి ఇది ఉంటుందా, ఇది ఇంకోటి ఏంటంటే నేను వాడుతున్న బ్లూటూత్ మైక్, ఇంకోటి స్క్రూ డ్రైవరు. దీంతో వచ్చేసి ఇది ఉంది కదా, దీంట్లో ఏంటంటే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. అప్పుడు ఇది ఎలా పోయింది కదా, దీంతో ఎందుకొని చెప్పి మైక్ చేయకూడదు, ఎలాగా పోయింది కదా అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. సెర్చ్ చేసి ఏం చేశానంటే హౌ టు డూ మైక్ విత్ ఓల్డ్ ఇయర్ ఫోన్స్ అంటే, వర్కింగ్ ఓల్డ్ ఇయర్ ఫోన్స్ అంటే వచ్చింది. దాన్ని చూసి నేను ఇది చేస్తున్నాను. వర్క్ అవుతుంది లేదు తెలీదు. నా పాతది ఇంకోటి చేశాను, అది నాకు బాగానే వర్క్ అయింది. కాబట్టి ఇది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చిక్కులు పడిపోయి. దీన్ని ఇప్పుడు కేర్ఫుల్గా అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే చిన్నది అటు ఇటు అయినాను ఈ వైర్ వచ్చేసి మటాష్ అయిపోద్ది. కాబట్టి నీట్గా చెయ్యాలి. చిన్నది ఇదైతే మైక్ ఉంటుంది కదా, మైక్ తాలూకా అంటే మనం మాట్లాడేవన్నీ వినిపించేదంతా అవుట్పుట్ మొత్తం అంతా మటాష్ అయిపోద్ది. కాబట్టి మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. నేను మెల్లిగా తీస్తున్నాను, మెల్లిగా తీసుకొని ఇచ్చేస్తున్నాను. వచ్చింది, ఇదిగోండి. నేను ఏం చేస్తానంటే ఇదిగోండి, సైడ్న మైక్ ఉంది. కరెక్ట్గా ఏం చేస్తానంటే దీన్ని ఇలా పక్కకు తీసి ఇక్కడ దాకా కట్ చేస్తాను. ఇది ఆల్రెడీ కట్ అయ్యింది. చూద్దాం, ఫెయిల్ అవ్వకూడదు దేవుని అనుకుంటాను. సో గైస్, ఇక్కడ థ్రెడ్ సంథింగ్ ఏదో వైర్ ఉంది, తగ్గట్లేదు, తెగిపోయింది. చూసారు, ఇప్పుడు మనకి ఇది సెపరేట్ అయిపోయింది. చూసారా, ఇయర్ ఫోన్స్ మనకి ఇది సంబంధం లేదు పక్కకి. ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఇదే, ఈ మాడ్యూలే. దీన్ని ఇప్పుడు మనం నీట్గా ఏంటంటే పెట్టాలి. ఎలా పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. ఎలా వాడిచ్చింది ఒకలాగా ఇచ్చాడు, నేను పెట్టేది ఒకలా పెడతానేమో నాకు తెలిసి. చూడొచ్చు, నేను ఒకలా పెడుతున్నాను. ఇది అసలు ఫిట్ అవుతుందా అవ్వదా అన్నది ఒక ఇదనమాట, డౌట్. ఫిట్ అవుతుంది బట్ కానీ ఫిట్ అవ్వట్లేదు. ఇది ఒకసారి రివర్స్ చేసి పెట్టి చూస్తాను, ఇది అవుతుంది అనుకుంటా. ఫిట్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు నేను దీనికి కనెక్ట్ చేసి అయితే మాట్లాడతాను. చూడండి, ఒక్క నిమిషం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు దీనికి ఇంకో మోడిఫికేషన్ అయితే చేస్తాను. ఏంటంటే ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టుకునేటట్టు ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. మంత క్లియర్గా అయితే ఉంది. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. బ్లూటూత్ పక్కకు డిస్కనెక్ట్ చేసి పడేసాను. ఇదిగోండి, ఇది నేను కూడా హోమ్మేడే. ఏంటంటే బ్లూటూత్ కనెక్ట్ చేసి ఇచ్చేసి పెట్టాను అనమాట పెన్ క్యాప్కి. ఇప్పుడంతా ఇదే చూస్తాను, చూడండి. నాకు ఏంటంటే డిస్కనెక్ట్ చేశాను అనుకున్నాను, డిస్కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అయింది, ఇదిగోండి డిస్కనెక్ట్. నేను వాయిస్ వస్తుంది అనుకున్నాను. ఇప్పుడంతా దీంతో కనెక్ట్ మైక్ అంతా అవుతుంది నాకు తెలుసు. మీకు ఐ హోప్. నాకేంటైందంటే ఐ ప్రాబ్లం. నేను దాన్ని చెప్పాను కదా ఇందాకలా స్టార్టింగ్లో, అది పాతదే కాదు, నేనే అనుకుంటాను దీంతో. అంటే ఏదో అనుకుంటే ఏదో అయింది. దాని ద్వారా యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే చేశాను. దిస్ వీడియో ఐ హోప్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను ఏం చేశానంటే, ఇందాక మైక్ చూసి ఉంటారు కదా, మైక్ పనిచేస్తుంది లేదని చెప్పి టెస్ట్ చేస్తున్నాను. చాలా దూరంలో ఉంది, ఇప్పుడు టెస్ట్ చేశాను, చూడొచ్చు.